హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పైనాపిల్ కేక్ అండి. సో ఈజీగా ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ కూడా చేసుకోండి. మీరు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా మనం ఏ బౌల్లో కేక్ చేస్తున్నామో ఆ బౌల్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక బటర్ పేపర్ పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు నేను చాలాసార్లు యూజ్ చేశాను, అందుకని బ్లాక్గా ఉందన్నమాట. సో ముందుగా మనం కేక్ రెడీ చేసే ముందు ఇలా ప్రీహీట్ చేసుకోవాలి కుక్కర్ని. సో మనం కుక్కర్ లిడ్ కూడా పెట్టేస్తాం కాబట్టి కుక్కర్ లిడ్కి రబ్బర్ అలాగే విజిల్ పెట్టకూడదండి. ఇవి రెండు తీసేసి మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేంతలోపు ఇది ప్రీహీట్ అయిపోతుంది. అలాగే ఇందులోనే కుక్కర్లోనే ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఇది గ్యాస్ స్టవ్ ప్లేట్ అయితే నేను ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇప్పుడు క్లోజ్ చేసి ప్రీహీట్ అవ్వడానికి పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ప్రీహీట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు, నేను ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి పెరుగు యూస్ చేస్తున్నాను. సో ఒక హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా విస్క్ చేసుకోవాలి. మొత్తం క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు దీన్ని విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇందులో పౌడర్ షుగర్ హాఫ్ కప్ అండి, హాఫ్ కప్పు షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా విస్క్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు షుగర్, హాఫ్ కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్, ఇవి కూడా బాగా మూడు మిక్స్ అయ్యేలాగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో ఒక కప్పు మైదా తీసుకున్నానండి. సో ఇక్కడ హాఫ్ వేస్తున్నాను అనమాట, జల్లెడ చిన్నగా ఉంది కాబట్టి. ముందుగా హాఫ్ జల్లించుకొని మళ్ళీ మిగిలిన హాఫ్ పిండి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా బాగా జల్లించుకోవాలి. సో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా 3 బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా పడితే అలా మిక్స్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ ఈ మెథడ్లోనే మనం యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఉండకూడదు, అంటే ఎక్కువగా కూల్గా ఉండకూడదు, హాట్గా కూడా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. సో ఇక్కడ నేను పైనాపిల్ కేక్ చేస్తున్నాను కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కువగా థిక్గా ఉండకూడదు, లూజ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. అలాగే ఒక చిన్న నైఫ్ లేదంటే సీజర్ తీసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేప్లో ఇలా తిప్పేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో స్లోగా మనం కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ని పెట్టేయాలి. ఓకే అండి. సో ఇలా పెట్టేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 30 to 35 మినిట్స్ పెట్టేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టేయాలి. ఓకే అండి. సో టోటల్గా 40 మినిట్స్ పట్టిందండి నాకైతే కేక్ బేక్ అవ్వడానికి. ఇక్కడ చూసారు కదా మొత్తం మంచి కలర్లో వచ్చేసింది. ఇప్పుడు బేక్ అయిందో లేదో చెక్ చేయాలంటే ఇలా ఒక నైఫ్ గుచ్చి చూడండి. అది కనుక పర్ఫెక్ట్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో ఇప్పుడు దీన్ని బయటకు తీసి ఇది మొత్తం రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు వదిలేయాలి. ఓకే అండి. ఇక్కడ నెక్స్ట్ నేను కేక్ ఫ్రాస్టింగ్ కోసం విప్ క్రీమ్ 1 కప్ తీసుకొని ఇక్కడ బీట్ చేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ బీటర్తో. అండ్ హై ఫ్లేమ్లో దీన్ని బీట్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకొని సో ఇలా బీట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనకు కేక్ కూడా చల్లగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో వచ్చేసింది. సో కట్ చేసేటప్పుడు కొద్దిగా కట్ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం విప్ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి.
సో చాలా ఈజీగా ఇంట్లోనే పైనాపిల్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. జస్ట్ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఇటు అటు అయిపోయిందనమాట, అదొక్కటే ఇంకా. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పార్ట్ కూడా పెట్టేసి నేను 2 పార్ట్స్లో అయితే డివైడ్ చేశాను. మొత్తం ఇలా క్రీమ్ అయితే అప్లై చేసేసాను. నా దగ్గర కేక్ టూల్స్ లేవండి, అందుకనే మొత్తం ఇలా గజిబిజిగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పైనాపిల్ జెల్ యాడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే డెకరేట్ చేసుకున్నాను. సో కేక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే రెసిపీ నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ అన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎగ్స్ లేకుండా, పెరుగు యూస్ చేయకుండా సింపుల్ చాక్లెట్ కేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 కప్పు పాలు. ఈ పాలు వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఎక్కువ అంటే వేడిగా కూడా ఉండకూడదు, చల్లగా కూడా ఉండకూడదు. సో రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక జల్లెడ తీసుకొని ఇందులో 1.5 కప్ మైదా అండి యూస్ చేస్తున్నాను. మైదా అంటే నేను 2 టైమ్స్ వేస్తున్నాను అనమాట. జల్లెడ చిన్నగా ఉంది కదా, మొత్తం పట్టదు. సో ఇక్కడ ముందు హాఫ్ వేసుకొని జల్లించుకొని ఆ తర్వాత మళ్ళీ హాఫ్ వేసాను. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకొని ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి పాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. సో స్లోగా మిక్స్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, చూపించిన విధంగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి. సో మిక్స్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. నాకు బ్యాటర్ కొద్దిగా థిక్గా అనిపిస్తుంది, అందుకనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 టీ స్పూన్ కాదు, 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. అలాగే 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. సో యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా? సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా మిక్స్ చేసేయకండి, జస్ట్ లెమన్ జ్యూస్ మొత్తం బ్యాటర్లో మిక్స్ అయిపోతే సరిపోతుంది. సో ఇలా స్లోగా మిక్స్ చేసుకోండి. సో ఆయిల్ వేయడం వల్ల మన బ్యాటర్ చూడండి లుక్ ఎంత షైనీగా ఉంది కదా. ఓకే అండి, సో మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ కేక్ టిన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పేపర్స్ అయితే పెట్టేశాను అనమాట. ఆయిల్ గ్రీస్ చేసి పేపర్స్ పెట్టేశాను. ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో నార్మల్ పేపరే పెట్టేశాను. ఇప్పుడు మనం పెట్టేసి అందులో బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయండి టిన్ని, ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కోసమని బౌల్ పెట్టేశానండి. ఓన్లీ బౌల్ అంటారా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో బౌల్ పెట్టేశాను. 5 మినిట్స్ ప్రీ హీట్ అయిన దాంట్లో మనం కేక్ టిన్ అనేది పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 40 మినిట్స్ పట్టిందండి నాకైతే. ఇక్కడ మధ్య మధ్యలో చెక్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను 20 మినిట్స్ తర్వాత చెక్ చేశాను అనమాట. చూసారు కదా, బ్యాటర్ ఇంకా అంటుతుందన్నమాట నైఫ్కి. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ అయితే పెట్టాను. సో టూత్ పిక్ కానీ లేదా నైఫ్ కానీ ఇలా గుచ్చి చూస్తే స్మూత్గా వచ్చేసింది అనుకోండి, మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ కేక్ చల్లగా అంటే రూమ్ టెంపరేచర్లో వచ్చేంత వరకు దీన్ని తీయకూడదండి. సో ఒక 10 మినిట్స్ పెడితే రూమ్ టెంపరేచర్లో వచ్చేస్తుంది, ఓకే అండి. సో ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను అనమాట. మన కేక్ రూమ్ టెంపరేచర్లో వచ్చేసిన తర్వాత సైడ్స్కి కొద్దిగా ఇలా నైఫ్తో అంటే కేక్ అనేది ఫ్రీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఫ్రీగా మన కేక్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ పేపర్స్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి.
చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎగ్స్ వాడకుండా, పెరుగు వాడకుండా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ పైన నేను కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట. పొంగినట్టు ఉంది కదా, సో దాన్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అండి, అవి ఒక్కటి యూస్ చేశాను అనమాట డెకరేషన్ కోసం. మీరు కావాలంటే క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా స్పంజ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత, సో నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి నేను ఓన్లీ షుగర్ బీడ్స్ ఒక్కటే యూస్ చేశాను. సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసుకోండి.